ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. ఈ కీర్తన దావీదు రచించాడు. ఈ కీర్తనలో దావీదు చెబుతున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది దేవుని యొద్ద ప్రార్థన విన్నపంగా పెట్టాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. సాధారణంగా దేవుని ప్రార్థించేవారు లేదా దైవజనుల ఎదుగు వచ్చినప్పుడు విన్నపం పెట్టేవారు. వారు భవిష్యత్తు గురించి విన్నపాలు పెడుతుంటారు. లేదా కొంతమందికి అధిక ఆసక్తి, భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రార్థించి చెప్పమని అడుగుతూ ఉంటారు. లేదా వారి పైన ప్రవచించమని కోరుతూ ఉంటారు. వారి పిల్లల భవిష్యత్తు లేదా వారి ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరం మా జీవితాలు ఎలా ఉంటాయి, ఇలా ఆశపడుతూ ఉంటారు. కానీ దావీదు ఒక విచిత్రమైనటువంటి విన్నపం. అది మన దృష్టికి అలా అనిపిస్తుంది, కానీ ఇది ఎంతో లోతైనటువంటి అంశం. 3వ వచనంలో ఇలా అంటున్నాడు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. అప్పుడు నేను నోరారా యెహోవాతో ఇలాగ పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇటువంటి విన్నపం దేవుని దగ్గర ఎవరు పెట్టి ఉండరు. కొందరికి జీవితంలో విసుగు కలిగి ఇక మరణించాలని ఆశ కలిగి నన్ను తీసేసుకో ప్రభు అని ప్రార్థిస్తుంటారే, అటువంటి ప్రార్థన కాదు ఇది. ఇక్కడ దావీదు మాటలోనైనా కీర్తన 90లో దైవజనుడైనటువంటి మోషే మాటల్లోనైనా ఉన్న ఆంతర్యం చెబుతాను. మోషే కూడా 90వ కీర్తనలో 12వ వచనంలో ఒక మాట అంటారు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పము. 10వ వచనంలో మోషేనే చెబుతున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఇక లెక్క పూర్తయింది కదా. ఎందుకు 12వ వచనంలో తిరిగి మాకు జ్ఞాన హృదయాన్ని కలగజేయి, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ నంబరింగ్ ఆర్ కౌంట్. ఇక్కడ మోషే, అక్కడ దావీదు చెబుతున్న మాట ఏంటంటే, ఆ దినములను ఎలాగో జీవితంలో వాడుకోవాలో, యూటిలైజ్ చేసుకోవాలో తగిన జ్ఞానము దయచేయమని వారి ప్రార్థన. ఈ మాటలు చదువుతున్నప్పుడల్లా మనకు బాగా పరిచయమైనటువంటి ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది. నాకు చాలా బాగా ఇష్టమైన పాట కూడా. ఈ సమయంలో పాడటం భావ్యం కాదు, కానీ ఓ 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము, దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమో. ఎన్నో సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయట, ఆశలు కలలు వెంబడించుచున్నాయట, కానీ ఫలాలు లేని వృక్షం వలె ఎదిగిపోయాను, ఏనాడు కూలిపోదునో ఎరగకుంటిని, నీవిచ్చిన పిలుపునేమో మరిచి నా పరుగులో నేను అలసిపోయాను, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చింది, ఇప్పుడు నా అంతం ఎలాగుంటుందో అన్న భయము వెంటబడుతోంది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. భక్తుల ప్రార్థన వెనక ఉన్నటువంటి ఆవేదన ఇదే. దావీదు కూడా ఎరగనివాడు కాదు. 5వ వచనం అంటున్నాడు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేస్తున్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనంటే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనం కేవలం ఈ వచనాలు, ఈ లేఖనాలు ఎవరో చనిపోయిన తర్వాత చదవటం లేదా వారి జ్ఞాపకార్థ కూడికల్లో బోధించడం కాదు. ఆ సందర్భాల్లో బోధింపదగినదే. అయితే బ్రతుకున్న వారు, సజీవంగా ఉన్నవారు వీటిని మనసులో పెట్టుకోవాలి. ఆయుష్కాలం త్వరగా గతించిపోతుంది, హృదయంలో మంట పుడుతుందట దావీదుకి. ఈ సందర్భంలో ఒక మంచి మాట ఉదాహరణగా నేను చూపిస్తాను. ఆదికాండం 47వ అధ్యాయంలో వృద్ధాప్యములో ఉన్నటువంటి యాకోబు అనగా ఇజ్రాయేలు ఐగుప్తుకు తన కుమారుడైన యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు తన తండ్రిని ఫరోకు పరిచయం చేస్తాడు. యాకోబు ఫరోను దీవింపగా ఫరో యాకోబుతో మాట్లాడుతున్నాడు. 7, 8, 9 వచనాలు ఈ అంశాలు ఉంటాయి. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాడు. ఈ మాటలు సాధారణంగా అనిపించినా కాస్త నేర్చుకునే ఆధ్యాత్మికమైన కోణంలో మనం ఆలోచిస్తే ఒకంత బాధను యాకోబు వ్యక్తపరుస్తున్నాడు. కాస్త సొంత ప్రయత్నాలకు తావిచ్చి దూర ప్రాంతానికి పారిపోయి అక్కడ కొన్ని సంవత్సరాలు కొలువు చేశాడు కదా.
ఒకవేళ వాటికి సంబంధించినటువంటి పశ్చాత్తాపం యాకోబులో ఉందేమో. ఎలాగైనా అతని తాత్పర్యం ఏంటంటే, నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఇన్ని ఉన్నాయి, కానీ జీవించిన సంవత్సరాలు కొద్దిగా ఉన్నాయి అంటున్నాడు. నిజమే, అనాలోచితంగా కోల్పోయిన సంవత్సరాలని, సమయాన్ని తిరిగి ఎవరు తీసుకురాలేరు కదా. పాఠం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితాల గురించి కూడా మీరు ఆలోచన చేయండి. వృధాగా ఇన్ని సంవత్సరాలు, మాసాలు, ఎంత సమయం గతించిపోతుందో. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 15-16 వచనంలో ఓ మంచి మాట చెబుతున్నారు. దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. సమయాన్ని సరిగా ఉపయోగించుకునేవాడు జ్ఞాని అని, సమయాన్ని వృధా చేసేవాడు అజ్ఞాని అని తిరిగి చెప్పనక్కర్లేదు. దేవుడు కలగజేసినటువంటి ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దినం ఉంటుంది, లేదా 24 గంటలే ఉంటాయి. కొందరు ఆత్మీయంగా ఎంతో వృద్ధిలోకి వస్తారు, కొందరు చదువుల్లో ఎంతో రాణించగలుగుతారు, కొందరు బహుగా కష్టపడి వ్యాపారంలో వృద్ధి పొందుతారు. అదే 24 గంటలు వాళ్ళ చేతిలో ఉన్న కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది నష్టపోతారు, మరికొందరు ఏ వృద్ధి క్షేమం లేకుండా మిగిలిపోతారు. కారణం నాట్ యూటిలైజింగ్ ద టైం ప్రాపర్లీ. దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని సరిగా వారు వాడకపోవటమే. అపోస్తలుడైన పౌలు తన జీవిత ముగింపులో తిమోతికి లేఖ రాస్తున్నప్పుడు 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇటువంటి స్టేట్మెంటే ప్రతి ఒక్కరు ఇవ్వగలిగితే ఎంత మంచిది. దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతో కొంత ఐశ్వర్యము, సంపద ఇచ్చాడు. మీకు చివరిగా మరొక మాట చెబుతాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 29వ వచనంలో, తన పనిలో నిపుణత గల వాడిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నిపుణులు లేదా నేర్పరులు ఊరికే తయారవుతారా? వారి ముందున్న సమయాన్ని వాడుకుంటూ సాధన చేస్తేనే కదా. ఇటు భౌతికంగాను, అంతకు మించి ఆధ్యాత్మికంగాను అన్ని విషయాల్లో మీరు నేర్పరులయ్యే కృప దేవుడు మీకు మెండుగా దయచేయను గాక. దేవుడిచ్చిన గొప్ప ఐశ్వర్యం సమయం. దాన్ని సరిగా వాడండి, దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ.